తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యునైటెడ్ కాపు వనితా క్లబ్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని రైతు బజార్ వద్ద కాటన్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ సిరిగినేని రాజలక్ష్మి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం మన జీవితాల్లో విస్తృతంగా ప్రవేశించి పర్యావరణంపై భారీ ప్రభావాన్ని చూపిస్తుందని అన్నారు. దీనివల్ల వన్యప్రాణులు మానవుల ఆరోగ్య సమస్యల్లో చిక్కుకుందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడం చాలా అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాపు వనితా క్లబ్ అధ్యక్షురాలు బండి స్వర్ణలత, కార్యదర్శి రంగినేని భరణి, కోశాధికారి సలాది మణికర్ణిక, మేడిచర్లవాణి, చింతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన నరసాపురంలో మా యునైటెడ్ కాపు వనితా క్లబ్ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని అంటే ప్లాస్టిక్ సంచులు నివారించండి, కాటన్ సంచులే వాడండి అన్నటువంటి నినాదంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ రైతు బజార్లో ప్రతి ఒక్కరికి కూడా ప్లాస్టిక్ సంచులు తీసేసి దాని స్థానంలో ఈ కాటన్ సంచులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది 1972లో స్టార్ట్ అయింది ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పర్యావరణం మీద ప్రతి ప్రభుత్వం కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. కానీ మనవంతు బాధ్యతగా సమాజంలో మనం ఉన్నాం కాబట్టి, సమాజంలో మనము భాగం కాబట్టి మనవంతు బాధ్యతగా మనం కూడా నిర్వర్తించినప్పుడు మన భవిష్యత్ తరాలకు ఒక మెసేజ్ ఇవ్వగలుగుతాము. కాబట్టి ఈ రోజున గోమాతని ఎంతమంది పూజిస్తున్నారు, చాలామంది పూజిస్తున్నారు. కానీ ఈ రోజున గోవులు ఈ ప్లాస్టిక్ సంచులు తినేసే చనిపోతున్నాయి. మరి అది గోహత్య అవుతుంది కదా. మరి అది చాలా జాగ్రత్తగా మనం గోమాతని పూజించే ఏ జంతువైనా మనకి ఇంట్లో మనం ఎలాగో జంతువులు కూడా అలాగే ప్రాణంతో ఉన్నవి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు ఈ ప్లాస్టిక్ నివారించి మనం ఓన్లీ కాటన్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు తొందరగా అది భూమిలో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. దానివల్ల ఎన్నో క్యాన్సర్ కూడా రావడం జరుగుతుంది, క్యాన్సర్ కారకాలు. కాబట్టి ఏంటంటే ఈ రోజున గాలి, నీరు, నిప్పు అన్ని, నేల ఇవన్నీ కూడా, ఆకాశం ఇవన్నీ కూడా ఈరోజు స్వచ్ఛంగా ఉండాలి. కానీ అది స్వచ్ఛంగా లేకపోవటం వలన గ్లోబల్ వార్మింగ్ మూలన ఎన్నో రకాల డిసీజెస్ వస్తున్నాయి. ఈ రోజున వర్షాభావం చాలా తక్కువగా ఉంది, చాలా కష్టంగా ఉంది, కరువు కాటకాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి అంటే కనుక మనం ప్లాస్టిక్ నివారించి ఈ రోజున మన ఇంట్లో అందరూ ఏసీలు వాడుతున్నాం. ఆ ఏసీల వల్ల బయటికి వేడి గాలి వెళ్ళిపోయి మనకు చల్లగాలి వస్తుంది. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ కూడా ఈ రోజున ఓజోన్ పొర కూడా చిల్లు పట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి అవన్నీ జరగకుండా ఉండాలి, మనం బాగుండాలి, మన చుట్టుపక్కల మన సమాజం బాగుండాలి, మన భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిరోధించండి, కాటన్ సంచులు వాడండి, కాటన్ దుస్తులు వాడండి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. గ్లోబల్ ఇంటర్నేషనల్ ఈవెంట్ కలాకర్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ 2026 ఆధ్వర్యంలో మలేషియా దేశం కౌలాలంపూర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన చిన్నారి దివ్యాన్ ఫణిశ్రీ వెలిగట్ల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం అనంతరం ఆమె తండ్రి సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గతంలో చిన్నారి ఫణిశ్రీ తిరుమలలో కూడా కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చినట్టు తెలియజేశారు. చిన్నారి ప్రతిభకు 2025 ఇయర్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుందని తెలియజేశారు. హైదరాబాద్లోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో 10th క్లాస్లో సుమారు 90% మార్కులతో ఉత్తీర్ణత సాధించిందని అన్నారు. అతి చిన్న వయసులోనే అటు చదువులోనూ ఇటు సాంప్రదాయ నృత్య కళల్లోనూ ప్రతిభను కనబరుస్తున్నందుకు చెరుకువాడ గ్రామానికి చెందిన పెద్దలు చిన్నారికి అభినందనలు తెలియజేశారు.
వెంకటేశ్వర స్వామివారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో నటి మహేశ్వరితో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి ఐ సహా కీలక ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి పార్థసారథి. మామిళ్లపల్లి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించిన వైసీపీ. బాధితులకు న్యాయం జరిగేలా ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలి. దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి జాన్వీ కపూర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.